చూస్తున్నా పాపం మండిపోతుంది. దేశంలో పాపాలు ఎక్కువైతున్నాయి. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా లెక్కకు లెక్క చెప్పవలసిందే ఆ భగవంతునికి. లెక్కకు లెక్క చెప్పవలసిందే భగవంతునికి. ఎన్ని ప్లాట్లు కొన్నా ఎన్ని ఇండ్లు కొన్నా కానీ భగవంతుని సేవ మాత్రం మంచిది. పాపాలు చేస్తే పాపాలు పోతాయి. మనం పుణ్యం చేసుకునే అవకాశం ఉంటుంది. మన హిందూ ధర్మాన్ని నాశనం చేసేటోడు ఆనాటి కాలంలో ఎక్కడ పోయిర్రు వాళ్ళు? ఈ గుట్టని ఖరాబు చేసింది ఎవరు? దేవుళ్ళని ఎత్తుకపోయింది ఎవరు? ఎక్కడ పోయిర్రు వాళ్ళు? ఇలా పాతాళ లోకంలో ఉన్నారు. కానీ మళ్ళీ కూడా హిందూ ధర్మం లేచింది కదా, సనాతన ధర్మం మళ్ళీ లేచిందా లేవలేదా? ఇకనైనా మనం ఆలోచించి హిందూ ధర్మం గుట్టలని మరి ఈ గుట్టల మీద మరి శివుడు ఎందుకున్నాడు? మరి వేరే దేవుడు ఉండాలి కదా, మరి శివయ్య ఉన్నాడు కదా. కాబట్టి ఇకనైనా స్వయంభు శివుడు గృహలు ఆనాటి కాలంలో సహనాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి భక్తులు ఈ గుట్ట మీద నుండి చుట్టుపక్కల గుట్టలన్నిటికీ కూడా ఒక పుణ్యక్షేత్రంలాగా కనిపిస్తుంది నాకు. కావున భక్తులు శ్రీశైలానికి సొరంగం ఉంది. ఇక్కడి నుంచే మనకు చెరుగట్టు కూడా సొరంగం ఉంది. ఆనాటి కాలంలో ఎన్నో అద్భుతాలు ఈ గుట్ట నుంచి పోయినాయని ఆనవాయిలు కూడా అక్కడ శాసనం రాసింది. శాసనము తెలిసిన వాళ్ళు రావాలి, చదవాలి. సూర్యచంద్రుడు అనే శాసనం కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఇంత కష్టపడి మాట్లాడుతున్నా ఎందుకంటే ఆనాటి కాలంలో ఉన్న భగవంతులే ఈరోజు పని చేయిస్తున్నారు. ఆనాటి కాలంలో ఉన్న భగవంతులే మళ్ళీ పునర్జన్మ రావడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్క దేవుళ్ళు ఇప్పుడు పూజలు అందుకోబోతున్నారు. 2030 నాటికి అన్ని శివలింగాలు బయటపడతాయి. తమాషా కాదు. హిందూ ధర్మం మళ్ళీ కూడా గట్టిపడుతుంది. ఎందుకంటే ఎక్కడున్నాయండి మతాలు? మనకు మతాల సంబంధం లేదు. ఓన్లీ శివయ్య, అందరి వాడు శివయ్య. ఎవరిని ఆగం చేసే మనిషి కాదు. ఎవరొచ్చి తపస్సు చేసుకున్నా కూడా ఇంత భిక్ష పెడతాడు. అందుకనే ఆ శివయ్యని కొలుచుకొని ప్రతి ఒక్కరు భక్తులు రావాలని కోరుకుంటున్నా. మా కష్టము అది నా కష్టం కాదు, తన కష్టమే. నేనే ఆ శివయ్య. కానీ మానవుడు శివుడు అంటే దేవుళ్ళు అంటే ఎక్కడి నుంచి వస్తారు? కనిపిస్తారు? ఎవరికైనా కనిపించరా? ఎవరు కనిపించరు. మానవ రూపకంలోనే మనకు ప్రతి ఒక్క మనసులో ఉంటాడు అంతే. ఎవరు ఏడ ఉండు దేవుడు అంటే ఎవరు కనపడదు. దేవుని చూస్తే బతుకుతావా? బతికే ఆలోచన ఉంటుందా? తప్పులు చేసి ముసుగులో పడిపోతున్నవా? ఇకనైనా ఆలోచించండి. రాండి, బయటికి రాండి. సనాతన ధర్మాన్ని కాపాడుకోండి. లక్షల కోట్లు మీరు లెక్క పెట్టుకోవాల్సిందే. బీరువల కష్టం చేయండి, మళ్ళీ తరానికి కూడా పోతాయి. నీ మనవళ్ళు బాగా బీర్లు మందు తాగి కథం చేస్తారు, లూడి చేస్తారు. నీతి నిజాయితీగా సంపాదించుకోండి. ఎవ్వరి సొమ్ము తినకండి దయచేసి. అన్యాయం చేసిన వాడు ఏ రోజుకైనా లెక్క చెప్పవలసిందే శివయ్యకు. తలా ఒక పైసా వేసుకొని ఈ మెట్లు కట్టాలి. ఆ కార్యక్రమం బందోబస్తుగా చేయాలి. 2030 నాటికి మనం వద్దన్న శివయ్య అడుక్కునే శివయ్య కాదు, తీసుకొచ్చుకునే శివయ్య తీసుకొచ్చుకుంటాడు. ఎవరో నేను ఫోన్ చేసి వాళ్ళ కాడ అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. శివయ్యనే గుట్టెక్కించుకుంటాడు. కష్టాలు బాధలు ఆయనకు చెప్పుకున్న తర్వాత, తీరిన తర్వాత ప్రతి ఒక్క మానవులో ఆలోచన కలుగుతుంది. సరే, నా వంతు 2000, 5000, 10,000 ఎవరికి తోచినంత వారు ఎవరికి డిమాండ్ చేసేది కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మన ధర్మాన్ని, మన గుట్టలను మనం కాపాడుకోవాలి. ఇకనైనా కొద్దిగా ఆలోచన చేయాలి. సరే, ఒక 100 కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాం? 100 కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాం? పేరు లేదు. పేరు లేని మనిషి ఎందుకు? ధర్మాన్ని కాపాడండి. పోయిన ప్రాణం. కొంతమంది అంటారు ప్రాణం పోతుంది ఏం చేస్తామంటే, ఏముంది ప్రాణం పోతే ఏమైంది? ఎన్నటికైనా శివయ్యకాయ పోవాల్సిందే. ఎవరైనా ఎన్నటికైనా శివయ్యకాయ పోవాల్సిందే. డబ్బులు ఏముందండి? ఇప్పుడు మన యాక్సిడెంట్ అయి చనిపోతాము. అయ్యో మనిషి యాక్సిడెంట్ అయి చనిపోతుంది అంటారు. మీకు ఇలాంటి సేవ చేసి చనిపోతే ఎంత పుణ్యం? సేవ చేయండి. అందుకనే సేవ చాలా ముఖ్యం. దయచేసి సేవలో కొద్దిగంత వరకు, సరే అందరికీ కొంతమందికి టైం ఉండొచ్చు, కొంతమందికి టైం లేకపోవచ్చు. కానీ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మొత్తం ప్రతి ఒక్క మనిషి మీద ఉంది. ధర్మాన్ని కాపాడుకోండి. ధర్మం లేకపోతే శుద్ధముద్దులు అయిపోతారు అందరూ.
శుద్ధమొద్దులు అంటే ఏంది? పొద్దుగా లేచి స్నానం చేస్తే ఒక ఆలోచన వస్తుంది. ఏమొద్దు లేకొచ్చే బనుకుందామని శుద్ధమొద్దు గంతెట్టాడు. ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. మందు తాగడం అనేది చాలా వరకు ఈ 2024 వరకు ఒక 100% ఎక్కువ ఉండే, కానీ 80%కి వచ్చింది. తగ్గిరు, చాలామంది తగ్గిరు. భక్తి మీద చాలామంది వచ్చారు. శివభక్తులు ఎక్కువయ్యారు, స్వాములు ఎక్కువయ్యారు. అయ్యప్ప మాల స్వాములు ఎంతమంది వేసుకున్నారు ఈ సంవత్సరం తెలుసా? కానీ మన ధర్మాన్ని వాళ్ళు అయ్యప్ప స్వాములు మంచిగా కాపాడుతురు. ఆంజనేయ స్వాములు కాపాడుతురు, శివభక్తులు కాపాడుతురు. అందరూ మన హిందూ ధర్మం కోసమే కాపాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి కలిపి మనం ముందు నడవడానికి అందరూ ప్రతి ఒక్కరు చేయి నడవాలి. ఈరోజు ఏదో చెప్తున్నాడు సల్ల సైజులో అనుకోకండి, కానీ సత్యం. మంది సొమ్ము తిని మందిని ముంచే శాఖలు ఎప్పుడైనా మనం చేయకూడదు. సత్యంతో ధర్మంతో బతుకుదాం. ఒకవేళ పాపాలు చేసినాం, ధర్మంగా చేయలేదనుకో, ఇక నుంచి ఆ పాపాలు పోవడానికి ఎడిపోతాం. తిరుపతికో చెరుగట్టుకో ఉండిలే ఎవరు తెలియకుండా వేస్తావు. పాపం పోవాలని ఎవరు తెలియకుండా వేస్తావు, కానీ అందరు తెలుస్తాడు చేయి సేవ. ఓం నమ శివాయ. హర హర మహాదేవో శంభో శంకర. ఓం నమ శివాయ.